నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నేటి నుంచి 12 రోజుల పాటు కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు. త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడి. సాయంత్రం పుష్కరాలకు హాజరు కానున్న ముఖ్యమంత్రి. కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయాలను దర్శించుకుని సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న రేవంత్ రెడ్డి. నేడు యాదగిరిగుట్ట, భూధాన్, పోచంపల్లిలో మిస్ వరల్డ్ పోటీదారులు. నిన్న వరంగల్లో సందడి చేసిన ముద్దుగుమ్మలు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొల్పడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని. ప్రభుత్వం సరైన దిశలో పయనిస్తుందనడానికి ఆపరేషన్ కగారు విజయమే నిదర్శనమని వెల్లడి. జమ్మూ కశ్మీర్లో పర్యటించిన రక్షణ మంత్రి. సైనికులను చూసి దేశమంతా గర్విస్తుందన్న రాజ్నాథ్ సింగ్. అణు బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి. వార్తల్లోని వివరాలు చూద్దాం. నేటి నుండి 12 రోజుల పాటు కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో జరిగే సరస్వతి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సరస్వతి పుష్కరాలను మంత్రి శ్రీధర్ బాబు దంపతులు పుష్కర పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించి పితృదేవులకు పిండ ప్రదానం చేసి కాళేశ్వరం, ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు దూరదర్శన్తో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు 12 రోజుల పాటు పుష్కర స్నానాలు ఆచరించడానికి కాళేశ్వరం రానున్నారని, వారందరికీ ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాళేశ్వరంలో గోదావరి ప్రాణహిత సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించే ఈ ప్రాంతంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించబడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక మంది భక్తులు ఈ ప్రాంతానికి రావడానికి ఆస్కారం ఉంది. వేలాది మంది రావడానికి ఆస్కారం ఉన్న తరుణంలో అన్ని సౌకర్యాలు కల్పించి భక్త సోదరులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండే ఓ కార్యాచరణ తీసుకొని ఈరోజు దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు, ఇతర యంత్రాంగం అంతా కూడా దీంట్లో నిమగ్నమై ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ 12 రోజుల పాటు జరగబోయే ఈ ప్రధానమైన కార్యక్రమంలో చాలామంది మన రాష్ట్రానికి సంబంధించి అనేక మంది, వేల మంది అన్ని దిక్కుల నుంచి రావటం జరుగుతుంది. 3 నదుల సంగమం కాళేశ్వరం. ఒకే పానవట్టంపై 2 శివలింగాలు. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరం. తెలంగాణలో ప్రముఖ క్షేత్రం సరస్వతి పుష్కరాలకు సిద్ధమైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో తొలిసారి సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. గతంలో 2013లో సరస్వతి పుష్కరాలు నిర్వహించారు. బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించడంతో సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం సరస్వతి పుష్కరాల్ని దేశంలో 4 చోట్ల నిర్వహిస్తున్నారు. అందులో ఉత్తరాదిలో 4 ప్రాంతాలుండగా దక్షిణాదిలో కాళేశ్వరం ఒక్కటే. నది పుట్టిన చోటుగా పరిగణించే ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, ఉత్తరప్రదేశ్లోని గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థానంగా భావించే ప్రయాగ్రాజ్, గుజరాత్లోని సోమనాథ్, రాజస్థాన్లోని పుష్కర్లో ఈ మహాక్రతువు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరంలో పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఈసారి పుష్కరాల కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఏర్పాట్లు చేశారు. భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం 35 కోట్ల రూపాయలతో శాశ్వత నిర్మాణాలను చేపట్టింది. నది ఒడ్డున 10 అడుగుల సరస్వతి విగ్రహం, అరచేతుల్లో తాళపత్ర గ్రంథాల నిర్మాణం ఈ పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కోటి ఖర్చుతో సరస్వతి విగ్రహాన్ని తమిళనాడులోని మహాబలిపురంలో తయారు చేసి తీసుకొచ్చారు. ఈ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. 15వ తేదీ నుంచి 12 రోజులు కూడా సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో జరగబోతా ఉన్నాయి. అక్కడ సరస్వతి పుష్కరాలు 12 సంవత్సరాల తర్వాత జరగబోతున్న ఈ పుష్కరాలకు మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి, పాల్గొనాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ 12 రోజులు కూడా వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు వచ్చి రోజు ఒక రకమైనటువంటి యజ్ఞాలను, హోమాలను 12 రోజులు కూడా నిరంతరంగా జరిపించడం జరుగుతుంది.
ఉంది. పుష్కర స్నానం చేసి మరి మళ్ళీ దేవుణ్ణి దర్శించుకొని ఈ యొక్క యజ్ఞాలు యాగాలను కూడా దర్శించుకొని మరి సంతోషంగా మీరందరూ కూడా తిరిగి వెళ్ళాలని మరి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి పుష్కరం ఇది. కాశీ నుంచి వచ్చే 7 పండితులు ఒకేసారి హారతి నిర్వహించే విధంగా ఏర్పాట్లను చేశారు. సరస్వతి పుష్కరాల్లో నిత్యం ఒకరు చొప్పున 7 పీఠాధిపతులు రానుండగా వారికి ప్రత్యేక విడిది సిద్ధం చేశారు. త్రివేణి అతిథి గృహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు సేదతీరేందుకు చలువ పందిళ్లు కూడా సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలో యాగాలు నిర్వహించేలా నిర్మాణాలు చేపట్టారు. జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద 30 కాటేజీలు నిర్మించారు. దక్షిణ భారతదేశంలో కేవలం కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతుండటంతో తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రతిరోజు 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. పుష్కరాలకొచ్చే భక్తులు హెలికాప్టర్లో ఆహ్లాదంగా విహరించేందుకు ప్రభుత్వం జాయ్ రైడ్లను ఏర్పాటు చేసింది. అలాగే సరస్వతి పుష్కరాలు 2025 పేరిట ప్రత్యేక యాప్ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరంకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని రకాల అనుమతులు ఏకగవాక్ష పద్ధతిలో జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దరఖాస్తు కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో పౌర సేవలు, అనుమతులపై ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాన్ని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా ప్రభుత్వం ఇదివరకే గుర్తించింది. ఈ సమీక్షా సమావేశంలో పౌర సేవలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. నిర్మాణాలు, ఇతర సదుపాయాలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని రెవెన్యూ, పురపాలక, జల వనరులు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పోలీస్, అగ్నిమాపక, విద్యుత్ శాఖల్లో అన్ని రకాల సేవలను ఏకగవాక్ష విధానంలో అనుమతించాలని సీఎం సూచించారు. ఆయా శాఖలకు చెల్లించే బిల్లులు కూడా ఒకే దగ్గర ఉండాలని ఆదేశించారు. ఒకవేళ ఆలస్యమైతే దానికి గల కారణాలు వివరించడంతో పాటు పరిష్కారం కూడా సూచించాలని, ఏ కారణమూ లేకుండా అనుమతి నిరాకరించడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా సాధనకు చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలని అన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం సుమారు 70% తెలంగాణలో ఉండగా కేవలం 30% మాత్రమే ఏపీలో ఉన్నందున కృష్ణా జలాల్లో 70% వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రిబ్యునల్ ఎదుట పట్టుబట్టాలని సూచించారు. గోదావరి బేసిన్ నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ తీసుకుంటున్న 90 టీఎంసీలను ఎగువన వాడుకునేలా నీటి కోటా పెంచుకోవాలని, ఈ అంశాలన్నీ కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణాపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేటాయించిన నిర్ణీత నీటి వాటాల విషయంలో ప్రభుత్వ వాదనలు సమర్థంగా ఉండాలని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టేటప్పుడు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నీటి వాటాల అనుమతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నిన్న వరంగల్ జిల్లాలో సందడి చేసిన మిస్ వరల్డ్ పోటీదారులు ఈ రోజు యాదగిరిగుట్ట, భూదాన్ పోచంపల్లిని సందర్శిస్తున్నారు. వీరు 2 బృందాలుగా హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఒక బృందం పర్యాటక గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి వెళ్లింది. ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ బృందంలో పాల్గొంటారు. రెండో బృందం యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తుంది. కరేబియన్ దీవులకు చెందిన 10 దేశాల ప్రతినిధులు ఇందులో ఉంటారని పర్యాటక శాఖ వర్గాలు వెల్లడించాయి. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధిపరిచి వాటిని ప్రధాన స్రవంతితో అనుసంధానించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ కగార్ విజయవంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సోషల్ మీడియా ఎక్స్లో పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్ షా పెట్టిన పోస్టును ప్రధాని షేర్ చేస్తూ
నక్సలిజాన్ని నిర్మూలించడంలో ప్రభుత్వం సరైన దిశలోనే పయనిస్తోందనడానికి భద్రతా దళాల విజయమే నిదర్శనమని తెలిపారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో నిర్వహించిన ఆపరేషన్లో ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టులు హతమైనట్లు అమిత్ షా తెలిపారు. ఇక వచ్చే ఏడాది మార్చి 31 నాటికి భారతదేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చాలనే సంకల్పంలో ఈ ఆపరేషన్ను ఒక చారిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ను భద్రతా దళాలు కేవలం 21 రోజుల్లో పూర్తి చేశాయని హోంమంత్రి తెలిపారు. కఠినమైన వాతావరణం, సవాలుతో కూడిన కొండలున్నప్పటికీ సిఆర్పీఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్జీ జవాన్లు అసమానమైన ధైర్య సాహసాలతో నక్సల్స్ ను ఎదుర్కొన్నారని అమిత్ షా పేర్కొన్నారు. నక్సలిజాన్ని మూలాల నుండి నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతుంది. పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే నాదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇక ఇప్పటి వరకు ఓ ఉగ్రవాది హతమైనట్లు తెలుస్తోంది. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మరో 3 ఉగ్రవాదులు కూడా చిక్కినట్లు సమాచారం. కాగా జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరగడం 48 గంటల్లో ఇది రెండోసారి. మంగళవారం షోపియాన్ ప్రాంతంలోని జిన్పాతర్ కెల్లర్లో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని లష్కరే తోయిబాకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు. కశ్మీర్ లోయలో పలు దాడులకు పాల్పడినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైనరస్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపిన అనంతరం అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. వీరి కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. హైదరాబాద్ మహారాజ్గంజ్లోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3వ అంతస్తులో మొదలైన మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న 9 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బాధితుల్లో ఓ చిన్నారి సైతం ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పక్కనున్న భవనాలు, కింద ఉన్న షాపులకు మంటలు వ్యాపించకుండా పరిస్థితిని అదుపు చేశారు. వ్యాపార సముదాయాలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. हमारे कॉर्पोरेटर जी ने मुझे कॉल किया है कि एक आग लग गई है एक बिल्डिंग में और नीचे डिस्टेबल का और प्लास्टिक का गोदाम था, वो ओनर का ही है और यहाँ आग लग गई है, तुरंत आइए। और हमने तुरंत फायर के अधिकारियों को भी कहा, ओनर ने भी फायर अधिकारियों को संदेश दिया, तो तुरंत सभी फायर के अधिकारी आकर आग को कंट्रोल करने का प्रयत्न वो लोग कर रहे हैं। लगभग ऊपर 9 लोग इनके ही फैमिली मेंबर्स फंसे हुए थे, तो सभी फायर अधिकारियों ने और यहाँ लोकल लोगों ने और सभी लोगों ने उन 9 लोगों के जान बचाए, जिसमें 1 साल की एक छोटी सी बच्चा भी था। सभी लोग तो सेफ है, कोई भी किसी प्रकार का कोई दुर्घटना नहीं हुई। हाँ, आग बहुत बड़े पैमाने पर लगी है और आग लगने का क्या रीजन है अभी इसका पता अभी नहीं चला सक रहा है, क्योंकि వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లాలో ఆపరేషన్ సింధూర్ త్రివిధ దళాల సేవలకు సంఘీభావంగా జిల్లా ప్రజలు మద్దతు తెలుపుతూ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో చిన్నారుల కోసం పార్కును ప్రారంభించారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగియగా బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా విశేషాలపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్లో త్రివిధ దళాలకు ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎంపీ నగేష్తో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. స్థానిక వినాయక్ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. దీంతో పట్టణం త్రివర్ణ శోభను సంతరించుకుంది.
పాలిటెక్నిక్ కళాశాలలో చేరేందుకు నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 1102 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి కోసం జిల్లా కేంద్రంలో 3 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. అబ్జర్వర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, కోఆర్డినేటర్లు పర్యవేక్షణలో పాలిసెట్ పరీక్ష నిర్వహించినట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు తెలిపారు. చిన్నప్పటి నుంచే వ్యాయామం అలవాటు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ పిలుపునిచ్చారు. నేరేడిగొండలో పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్కును ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ పిల్లలతో సరదాగా మాట్లాడారు. పోలీస్ క్వార్టర్స్ లో ఉండే చిన్నారులతో పాటు బయటి విద్యార్థులు ఈ చిల్డ్రన్ పార్క్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ జ్యోతి ప్రజ్వలన చేసి హెల్త్ క్యాంపును ప్రారంభించారు. అన్ని రకాల వైద్య సేవలు ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలోని అన్ని విభాగాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొడసం కైలాష్ స్వీయ ఆత్మకథను తెలుగులో అడవి నుంచి ఏఐ వైపు అడుగులనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని ఆదిలాబాద్ డైట్ కళాశాలలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఉపాధ్యాయుడు తొడసం కైలాష్ తన ఆదివాసీ గూడెం నుంచి ఉపాధ్యాయ వృత్తి, ఆ తర్వాత గోండి భాషలో పాటలు, రచనలు పొందుపర్చారు. ఇటీవల ప్రధానమంత్రి మన్ కీ బాత్లో తొడసం కైలాష్ గోండి భాషలో చేస్తున్న సేవలను ప్రస్తావించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసి యాత్ర ప్రయాణ తేదీ ఖరారైంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా జూన్ 8న ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనం కానున్నారు. ఈ విషయాన్ని యాక్సియం స్పేస్, నాసా ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. వాస్తవానికి మే 29వ తేదీకే ఈ మిషన్ను షెడ్యూల్ చేయగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో వచ్చే నెలలో ప్రయోగం చేపట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం జూన్ 8వ తేదీ సాయంత్రం 6:41 ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో శుభాంశు రోదసిలోకి దూసుకెళ్లనున్నారు. ఈ యాత్రలో శుక్లాతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్కు చెందిన స్టావోజ్ ఉన్సాన్కి, హంగరీకి చెందిన టిబర్ కపు కూడా వెళ్లనున్నారు. వీరు 2 వారాల పాటు ఐఎస్ఎస్లో ఉండి పరిశోధనలు చేయనున్నారు. భారత్కు చెందిన ఓ వ్యోమగామి అంతరిక్ష కేంద్రానికి వెళ్తుండడం 4 దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడే. 1984లో మన వ్యోమగామి రాకేష్ శర్మ రష్యా వ్యోమనౌకలో ఐఎస్ఎస్కు వెళ్లారు. ఇక తాజాగా శుభాంశు శుక్ల పాల్గొంటున్న మిషన్ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారత రోదసి పరిశోధన సంస్థ ఇస్రోలు సంయుక్తంగా చేపడుతున్నాయి. రోదసిలో శుభాంశు శుక్ల 7 ప్రయోగాల్లో పాల్గొంటారు. అంతరిక్షంలో పంటల సాగు, నీటి ఎలుగుబంటిల గురించి అధ్యయనం చేయనున్నారు. ముఖ్యంగా భారతీయ ఆహారంతో ముడిపడిన పంటలపై ప్రయోగాలను చేపట్టడానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసింది. మెంతి, పెసల మొలకలపై పరిశీలన వంటివి ఇందులో ఉన్నాయి. వాటిని భూమికి తీసుకొచ్చి నేలపై ఎలా ఎదుగుతాయన్నది పరిశీలిస్తారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈరోజు బీహార్లోని దర్భంగాలో శిక్షా న్యాయ సంవాద్ను ప్రారంభించారు. శిక్షా న్యాయ సంవాద్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు విద్యపై దృష్టి కేంద్రీకరించనున్నారు. ఇందులో విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేయనున్నారు. రాహుల్ గాంధీ కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్టల్స్ను సందర్శించి విద్యార్థుల సమస్యలపై ప్రసంగించనున్నారు. ఇక ఇవాల్టి నుంచి బీహార్లో శిక్షా న్యాయ సంవాద్ ప్రారంభం కానుంది. యువత హక్కుల కోసం పోరాడేందుకు రాహుల్ గాంధీ శిక్షా న్యాయ సంవాద్ నిర్వహిస్తున్నారు. ఇక విద్యార్థులు సమయానికి డిగ్రీలు పొందడమే కాకుండా ఉద్యోగాలు కూడా సాధిస్తారు. ఇందులో సందేహం లేదు. మీ సామర్థ్యాలను బట్టి మీ హక్కులు సాధించుకుంటారంటూ బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్టు చేసింది. మూడు నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. హైదరాబాద్ కంచగచ్చిబౌలి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టాక ఈ తొలి విచారణ కొద్దిసేపటికే వాయిదా పడింది. కాగా విచారణ ప్రారంభంలో వివరాలను పరిశీలించిన సీజేఐ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లతో
చెట్లు తొలగించేందుకు వినియోగించారన్నారు. ఇదంతా ముందస్తు కథనం ప్రకారమే చేసినట్లుగా ఉందని మండిపడ్డారు. కంచగచ్చిబౌలి భూములో ఎలాంటి పనులు జరగడం లేదని కోర్టుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది సింఘ్వి తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణ జూలై 23కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మణిపూర్లోని చందేల్ జిల్లా న్యూ సమతాల్లో 10 మంది తిరుగుబాటుదారులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. పక్కా సమాచారం ఆధారంగా ఈ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించినట్లు తూర్పు కమాండ్ సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. ఆపరేషన్ సమయంలో అనుమానిత వ్యక్తులు కొందరు సైన్యంపై కాల్పులు జరిపారని, సైన్యం జరిపిన ఎదురుకాల్పులో 10 మంది మరణించినట్లు వెల్లడించారు. తిరుగుబాటుదారుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్లోని బలూచి ప్రాంతం స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వం తమపై హింస, దౌర్జన్యాలకు పాల్పడుతూ మానవ హక్కుల ఉల్లంఘనలు పాల్పడుతున్నారంటూ బలూచిలోని కొన్ని దశాబ్దాలుగా తిరుగుబాట్లు కొనసాగుతున్నాయి. చివరకు బలూచ్ జాతీయవాద నాయకులు పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అన్ని వేదికలపై విస్తృతంగా ట్రెండ్ అవుతుండటంతో బలూచిస్తాన్ ప్రతిపాదిత జాతీయ జెండా, స్వతంత్ర బలూచ్ రాష్ట్ర పటాలతో సోషల్ మీడియా నిండిపోయింది. ప్రముఖ బలూచ్ కార్యకర్త, రచయిత మీర్ యార్ బలూచ్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఆక్రమిత బలూచిస్తాన్ అంతటా ప్రజలు వీధుల్లోకి వచ్చి సామూహిక నిరసనలతో స్వాతంత్ర్యం కోసం తమ డిమాండ్ను వ్యక్తం చేశారని, బలూచిస్తాన్ పాకిస్తాన్ కాదని ప్రకటించారని తెలిపారు. సోషల్ మీడియా పోస్టులో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ సార్వభౌమ రాజ్యంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితిని మీర్ యార్ బలూచి కోరారు. బలూచ్ స్వాతంత్ర ఉద్యమానికి లోతైన చారిత్రక మూలాలు ఉన్నాయని, బ్రిటిష్ ఇండియా విభజన తర్వాత కలెక్టర్ రాజరిక రాష్ట్రం 1947లో స్వాతంత్ర్యం ప్రకటించుకోగా 1948లో పాకిస్తాన్ దీన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుందని బలూచ్ జాతీయవాదులు చెబుతున్నారు. తాము ఈ చర్యను ఎప్పుడూ అంగీకరించలేదని తెలిపారు. ఈ ప్రాంతంలోని విస్తారమైన సహజ వనరులను ఇస్లామాబాద్ దోపిడీ చేసిందని, బలోచిస్తాన్ పాకిస్తాన్లో అత్యంత పేద ప్రావిన్స్గా మిగిలిపోయిందని బలోచి జాతీయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ భూమిలో పోరు తీరుమారింది. కత్తులు, కటార్లు పోయాయి. గన్స్, యుద్ధ ట్యాంకర్లు, గ్రానైడ్స్ మారిపోయాయి. అమ్ముల పొదిలోకి కొత్త అస్త్రాలు వచ్చి చేరాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ కూడా కొత్త ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఇందుకోసం స్వదేశంగా అనేక అస్త్రాలను తయారు చేస్తోంది. ఈ క్రమంలో తయారైందే భార్గవాస్త్రం. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశాల మధ్య యుద్ధాల్లో ప్రస్తుతం డ్రోన్ల కాలం నడుస్తోంది. సంప్రదాయ యుద్ధ పద్ధతుల నుంచి టెక్నాలజీ సాయంతో కొత్త అస్త్రాలు రంగంలోకి దిగుతున్నాయి. మానవరహిత ఆయుధాలతో దాడులకు తెగబడుతున్నాయి. ఒకచోట కూర్చుని శత్రువు భూభాగంలో నిర్దేశించిన లక్ష్యంపై దాడి చేయడమే డ్రోన్ పని. కొన్ని రోజులుగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి వేళ డ్రోన్ల అంశం మరింత చర్చకొచ్చింది. భారత్ పైకి పాకిస్తాన్ పెద్ద సంఖ్యలో డ్రోన్లు, క్షిపణుల ద్వారా దాడికి విఫలయత్నం చేసింది. దాయాది దేశం పంపిన డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎప్పటికప్పుడు అడ్డుకుని నేలకూల్చింది. దేశ భద్రతకు ఈ డ్రోన్లు సవాళ్లుగా మారుతున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి ముప్పులు ఎదురైతే శత్రు డ్రోన్ల సమూహాన్ని నిర్వీర్యం చేసేందుకు భారత్ సర్వసన్నద్దమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్రాను సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కొత్త డ్రోన్ నిరోధక మైక్రో రాకెట్ వ్యవస్థ భార్గవాస్త్రాను విజయవంతంగా పరీక్షించింది. ఇది సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించి అభివృద్ధి చేసిన హార్డ్ కిల్ మోడ్ వ్యవస్థ. స్వార్మ్ డ్రోన్ల వల్ల పెరుగుతున్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడం దీని లక్ష్యం. ఒడిశా గోపాల్పూర్లో ఉన్న సీవర్డ్ ఫైరింగ్ రేంజ్లో భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించగా అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. దీనికి మొత్తం 3 ట్రయల్స్ నిర్వహించారు. 2 ట్రయల్స్లో ఒక్కో రాకెట్ చొప్పున పెట్టి పరీక్షించారు. 3వ దశలో 2 రాకెట్లను ఒకేసారి 2 సెకండ్ల వ్యవధిలో పేల్చి లక్ష్యాన్ని ఛేదించారు. ఈ భార్గవాస్త్ర 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు డ్రోన్లను గుర్తించి మైక్రో రాకెట్ల సాయంతో నిర్వీర్యం చేయగలదు. ఇందులోని రాడార్ వ్యవస్థ గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను కూడా పసిగట్టగలదు. తొలి లేయర్లో అన్గైడెడ్ మైక్రో రాకెట్లను పెట్టి 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల దండును నాశనం చేసేలా దీన్ని రూపొందించారు. ఇక రెండో లేయర్లో గైడెడ్ మైక్రో మిసైల్ను ఉంచుతారు. ఇవి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి నిర్వీర్యం చేస్తాయి.
సముద్రానికి 5,000 మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో కొండల ప్రాంతాల్లోనూ వీటిని సమర్థంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ వ్యవస్థ మాడ్యులర్ అన్ని సాయుధ దళాల విభాగాలకు సమగ్ర కవచాన్ని అందించడానికి, జామింగ్, స్పూఫింగ్ చేర్చడానికి అదనపు సాఫ్ట్ కిల్ పొరను కలిగి ఉంటుంది. భార్గవాస్త్ర సెన్సార్లు మాడ్యులర్ గా ఉంటాయి. లేయర్డ్ టైడ్ ఏడీ కవర్ కోసం ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో పనిచేసేలా ఉపయోగించవచ్చు. అధునాతన C4I సాంకేతికతను కలిగి ఉన్న అధునాతన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తో పనిచేస్తుంది. దీన్ని ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ సూట్ తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించడానికి సహాయపడుతోంది. భార్గవాస్త్ర ప్రపంచ స్థాయిలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఇది మేక్ ఇన్ ఇండియా మిషన్ కు మరో పెద్ద విజయం. భారతదేశ వైమానిక రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశమంతా సైనికులను చూసి గర్విస్తోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. జమ్మూ కశ్మీర్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి సైనికులతో సంభాషించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను తుదముట్టించామని తెలిపారు. పహల్గాం దాడితో దేశ ప్రజలను ఉగ్రవాదులు విడదీయాలని ప్రయత్నించారని, వారి కుట్రలను పటాపంచలు చేశామన్నారు. అణు బెదిరింపులకు లొంగేది లేదని భారత్ స్పష్టం చేసిందన్నారు రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదుల దుశ్చర్యలకు భారత్ తగిన గుణపాఠం చెప్పిందన్నారు. ऑपरेशन सिंदूर सिर्फ एक ऑपरेशन का नाम भर नहीं है, बल्कि यह एक हमारी प्रतिबद्धता है, यह हमारा एक कमिटमेंट है। एक ऐसी प्रतिबद्धता जिसमें भारत ने दिखा दिया कि हम सिर्फ डिफेंस नहीं करते हैं, जब वक्त आता है तो हम कठोर निर्णय भी लेते हैं और कठोर कार्रवाई भी करते हैं। यह ऑपरेशन उस एक एक जवान की आंखों में देखा गया सपना था कि हर आतंकी ठिकाना, चाहे वह घाटियों में छुपा हो या बंकरों में दबा हो, हम वहां पहुंचेंगे और दुश्मन की छाती चीरकर हम उन आतंकी ठिकानों को खत्म करके ही हम वापस लौटेंगे। ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుందని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్లో కర్రెగుట్టపై భారీగా ఆయుధాలు, రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు బీఎస్ఎఫ్ బలగాల కాల్పులో 10ల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. మావోయిస్టుల ఎరివేత లక్ష్యంగా బీఎస్ఎఫ్ దళాలు గత వారం ఆపరేషన్ కగార్ నిర్వహించాయి. కర్రెగుట్టలో ఉన్న మావోయిస్టుల ఎరివేత లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ కగార్లో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరగా 10ల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. कर्रेगटालू पहाड़ को केंद्रीय बलों ने राज्य पुलिस के साथ मिलकर ऑपरेशन चलाकर नक्सल मुक्त किया है। यह दुर्गम पहाड़ी अंचल नक्सलियों के गढ़ के रूप में कार्य कर रहे थे एवं सुरक्षा बलों के लिए लंबे समय तक नो गो इलाके थे। इनके क्लियर होने से आने वाले समय में नक्सल मुक्त भारत के लक्ष्य की प्राप्ति अति सहज होती दिखती है। आने वाले समय में रिलेंटलेस और रूथलेस अप्रोच से हम मार्च 31, 2026 तक देश को निश्चित तौर पर नक्सल मुक्त करेंगे। ऐसा करने के लिए हम सभी प्रतिज्ञाबद्ध हैं। 31 मार्च 2026 तक या तो हम न्यूट्रलाइज कर देंगे या उनको सरेंडर करना पड़ेगा। इसके अलावा उनके पास कोई ऑप्शन नहीं है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. నేటి నుంచి 12 రోజుల పాటు కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు. త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడి. సాయంత్రం పుష్కరాలకు హాజరు కానున్న ముఖ్యమంత్రి కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయాలను దర్శించుకుని సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న రేవంత్ రెడ్డి. నేడు యాదగిరిగుట్ట, భూధాన్, పోచంపల్లిలో మిస్ వరల్డ్ పోటీదారులు. నిన్న వరంగల్లో సందడి చేసిన ముద్దుగుమ్మలు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొల్పడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని. ప్రభుత్వం సరైన దిశలో పయనిస్తుందనడానికి ఆపరేషన్ కగార్ విజయమే నిదర్శనమని వెల్లడి. జమ్మూ కశ్మీర్లో పర్యటించిన రక్షణ మంత్రి. సైనికులను చూసి దేశమంతా గర్విస్తుందన్న రాజ్నాథ్ సింగ్. అణు బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ,
ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.